నువ్వు అదే అక్కడ అక్కడ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆమె వస్తుంది ఇప్పుడు కొంచెం అది కట్టు ఇప్పుడు రొమాన్స్ ఉంటుంది ఏం చేస్తున్నావు బావా అని వచ్చింది ప్రేమ ఏవో లెక్కలు పేమెంట్ టెన్షన్లు నీ టెన్షన్ ఏం తీరుస్తుంది బావా ఈ వెళ్ళి నాకెందుకు సర్లే దగ్గర తీసుకుని ఏందే బావా బావా లవ్ ప్రేమ చూపిస్తున్నావు అనగానే అని ఇట్లా అగో బావో కదా నా బావని నేను ఎట్లనే పిలుస్తాను బావ అంట సత్యం అంట అంటే నువ్వు ఇంకొంచెం ముందుకెళ్ళి ఏమంటావంటే ఇంకా అనగానే సత్యగాను అంటే తప్పు బావ నా సత్యం బావ అంటే నాకు పానం ఇంకా చెప్పాలంటే ఏమండి శ్రీవారు అని మాట్లాడదానికి కాగితాలు అన్ని కింద పడిపోతాయి మీరు నీ పరాశకంలో కూడా అవన్నీ పేపర్లు కింద పడిపోతాయి పడ్డ తర్వాత అవి లేవపోతాయి ఏ పోనిది నీకన్నా ఎక్కువనా దగ్గర తీసుకున్నా ఏంది బావ నేనంటే అంత ప్రేమగాకి ఏంది పెళ్ళై 10 ఏళ్ళు అయినా నీకు నా మీద ప్రేమ నీకు నా మీద ప్రేమ పెరుగుతుంది తప్ప తరగడం లేదు నీది కాదు నా మీద అది కాక ముచ్చాలంటే 2 పిల్లల్ని ఇచ్చినావు ఇంకా ఏం కావాలి నాకు అన్నిటికన్నా నాలాంటోనికి నీలాంటి సక్కదనంలో సుక్కు దొరకడమే అదృష్టం అంటే మాట్లాడుతున్నావు సాల్తీ అన్నట్టు పిల్లలంటే గుర్తొచ్చింది మన మింటుగాడి బర్త్డే ఇవాళకి ఇంకా నెలనే ఉన్నది ఇక్కడ దాకా అయినాక అంతేనా అప్పుడే ఏడాది దాటిందా ఎప్పుడో డైలాగ్లు మాట్లాడుతుంది అంతలో ఏదో ఫోన్ రాగానే ఈ డిస్టర్బెన్స్ ఏం చేసినామంటే కట్ చేసినాం ఈమెతో మంచి మూడ్లు ఉన్నావు కాబట్టి ఈ కట్ చేయడం వల్ల ఫోన్ మాట్లాడడం వల్ల ఇది ట్విస్ట్ ఉంటుంది మళ్ళీ ఉట్టిగానే ఉంటుంది వ్యవహారం ఒక అర్థమైందా మరి చూస్తుండగానే రోజులు గిర్రా తిరిగాయని ఈవెంట్ అనగానే మనకి ఇప్పుడు 6 ఏడా ఎన్నేళ్ళు అని అడుగుతున్నా కన్ను నీకు తెలియదా అంటుంది మీరు అదే మంచి రొమాంటిక్ మూడ్లోనే ఉంటుంది అగో నువ్వు కానీ లేదా నన్ను ఒక్కరిని కంటమైందే అని నువ్వు మాటకి తెలియకేం తక్కువలేదు ఈ ముచ్చట్లకి ఏంది కానీ బర్త్డే మాత్రం మర్చిపోకొని మళ్ళీ ఒక్కసారి ఉంటుంది బర్త్డేలో తోరి నాకు ఒబ్బ ముచ్చటట్టున్నాయి ఎందుకంటే పెళ్ళాం బర్త్డే ఒకసారి ఈ పెళ్ళాం ఒకసారి పిల్లలది ఒకసారి నువ్వు ఈ టెన్షన్లో పడి గుర్తు పెట్టుకుంటలేదు అడు చూసి తిరిగే వరకు ఎవరిదో ఒక బర్త్డే రానిబట్టే యాది కొంచెం పిల్లకని ఎత్తి ఖరాబ్ అవుతుంది ఏందయ్యా మళ్ళీ ఏదో లోకంలోకి వెళ్ళిపోతుంది ఇవి ఉండగానే నువ్వు ఆలోచన చేస్తున్నావు అని బట్టి ఇట్లా పీకంగానే మళ్ళీ ఫోన్ వచ్చింది ఇప్పుడు ఫోన్ రాగానే నువ్వు లేచిపోయావు ఇంతవరకు ఫోన్ కట్ చేసినావు అంతకుముందు ఫోన్ మాట్లాడినావు ఈ ఫోన్కు బయట పోట్లా ఒకటే ఉండొచ్చు అర్థమైందా లింక్ ఏందయ్యా మళ్ళీ అన్నదా మీరు ఫ్రెండ్స్ అన్నట్టు ఇప్పుడు దీంట్లో ఓకేనా మీరు మంచి వేరే షెటిల్ ఇంకా మంచి చేసుకోవాలి ఇదేంది ఇందాక ఫోన్ వస్తేనేమో నా ముందర మాట్లాడి ఇంకోటి వస్తే కట్ చేసి ఇదేమో దూరం పోయి మాట్లాడబట్టి ఈ కథ ఏందో నాకైతే అర్థమవుతుంది ఇట్లా చూసింది ఆమె షార్ట్ నీ షార్ట్ కనిపిస్తుంది నువ్వు మాట్లాడేది ఇవి ఇక్కడ మనసు ఖరాబ్ చేసుకునేది ఇది కనిపిస్తుంది అక్కడ మాట్లాడుతున్నాడు ఏంటి ఎలాగని ఎలా దృష్టిలో ఫోన్ చూసింది రమాదేవి ఉంటుంది ఏమైందా పిల్లలతో చూసులాడుతున్నావు ఇప్పుడు అర్జెంట్ ఏముంది చాలా అర్జెంట్ నువ్వురా అంటుంది ఇక్కడ దాకా మనం తీసినాక తర్వాత చూసుకుంటాం లొకేషన్ చేంజ్ చేసి నీ పేరు చూద్దాం భార్గవ్ లోపల కొడుకు వేస్తుంది హీరో హీరోయిన్ హాయ్ అందుకే నేను అది ఒకటి తీసుకోవాలంటే నీకు ఆల్రెడీ అందంగా ఉన్నావు మా తయారు ఆల్రెడీ అందంగా ఉన్నారు తయారు అందరూ ఫిదా అయిపోతున్నారు మీకు విషయం చెప్పాలంటే మంచిగా చక్కటి మంచి స్మైల్ చూపిస్తుంది అదేవిధంగా పాట కూడా బాగా పాడుతుంది త్వరలో పాడిద్దాం పాట కూడా నిన్న డబ్బా రాత్రి వచ్చిన ఒక్కరు కనబడతలేదు సత్యం హీరో దా రాజుకే
మరి ఏంటి ఒక హీరో ఇద్దరు హీరోనే కదా? అయితే ఇద్దరు ఉన్నది పార్ట్ 2లో వేస్తాను కదా, ఇది పార్ట్ 1 పార్ట్ 2లో ఇప్పుడు ఇద్దరు వేస్తారు. అయితే ఇప్పుడే ఇద్దరు హీరోలు, ఈసారి ఇద్దరు హీరోలు వచ్చారు. అయితే చాలా నెక్స్ట్ ముగ్గురు అయ్యేది ఇక. నెక్స్ట్ ముగ్గురు అంటే ఇక పార్ట్ 3లో చూడాలి సార్. ఇక సార్ ఆయన డైరెక్టర్ సార్ అంత మా డైరెక్షన్ అట్లా సుధాకర్ సార్ ఎట్లా పెడితే ముగ్గురు పెట్టారు, నలుగురు పెట్టారు. కథ డిమాండ్ చేస్తే ప్రజలు మెచ్చితే చూసేటోళ్ళు ఇంకా ఎన్ని తీస్తాం, వెబ్ సిరీస్ ఏది ఇద్దామనేటువంటి ప్లాన్లు ఉన్నాము. మాకు మీరంతా సహకరించాలి, అట్లాగే దేవుడు కూడా సహకరించాలి. ఈ కొమరేలి మళ్ళీ ఉన్న మరి ఆశీర్వాదం ఎట్లా ఉంటుందో చూద్దాం. మొత్తానికి అయితే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం తొందరలోనే, అంటే ఫిబ్రవరి మార్చి లోపల అది సెట్ అయ్యే అవకాశం ఉంది. పిల్లల్ని రాకుండా చూడండి. ఒకవేళ వాళ్ళు తెలియక వస్తారు కదా. మొన్న వారం వచ్చిపోయినా కదా, ఫస్ట్ వారం వచ్చినా నీతో స్టార్ట్ చేస్తా. సోనీ లీటరా ర్యాంప్ వాక్ అటు నుంచి హంసలెక్కడే కాకరికి వచ్చావు. నువ్వు కెమెరాలకు రావాలి కానీ మేకింగ్ ఇది ఎంత అటు మంచిగా చక్కలు సుధాకర్ సార్ హీరోయిన్ ఇంత బాధ అవుతాడు మరి అంతేనా? చేస్తా కంపల్సరీ చేస్తా. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ అబ్బాయి రావాల ప్రేమలో ఉన్నా సరే లేకున్నా సరే అక్కడ విషయం ఏం లేదు కానీ ఇప్పుడు ఎందుకంటే నవరసాలు నాయకుడు నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు. అయ్యో అయ్యో నా అందమంతా అడవిగా వినలేనా? నా అందమంతా షార్ట్ అయ్యింది. కాదబ్బా నన్ను అందరు గయ్యారా? నేను చెప్తా. ఒక్క నిమిషం ఇది చేసినాక చెప్తా. లొకేషన్ సైలెంట్, రెడీ. కాదబ్బా నన్ను అందరు గయ్యాలి అని అంటారు. అసలు నా దగ్గర ఉన్నంత ప్రేమ ఎవరి దగ్గర ఉండదు. వీళ్ళందరేమో నేను ఒకసారి ఇట్లుంటా, ఒకసారి ఇట్లుంటా, ఒకసారి ఇట్లుంటా అని అంటారు. నేను ఎంత కోపంగా ఉంటా, ఎంత మంచిగా ఉంటా. అసలు వీళ్ళు ఏందో నా అందం అంతా అడవి కాసిన వెన్నెలే అయిపోతుంది. అసలు నేను ఏంటో ఏమో నన్ను ఎవ్వరు పట్టించుకుంటారు. రుచి ఇంత మంచిగా ఉన్నా కదా నేను, నన్ను ఎందుకు అంత గయ్యాళ్ళు అని అనుకుంటారు. మంచిగా ఉంటా. పూజ గారికి రావాలి అందరు. నేను ప్రేమ ఉంటే ఇట్లుంటా, కోపం ఉంటా ఇట్లుంటా, సాడు ఉంటే ఇట్లుంటా. అసలు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరేంటి? అసలు ఏంటి నన్ను ఇంతేనా? నేను ఇంతేనా? ఇక్కడే ఉండాలి ఇక? నన్ను ఎవరు ముందుకు తీసుకెళ్లారా? ఇంతే ఉంటానా నేను? నన్ను అర్థం చేసుకోండి అబ్బా ఎవరైనా కొంచెం. నేను ఇంత మంచిగా ఉంటా, కోపంగా ఉంటే ఇట్లుంటా, ప్రేమగా ఉంటే ఇట్లుంటా నేనని బాగుంటా నేను. నా దగ్గర మస్తు టాలెంట్ తీయండి రా బాబు. నా దగ్గర మస్తు టాలెంట్ ఉంది రా, తవ్వి తీయండి రా బాబు. మీకు అర్థమవుతుందా? ఒక రౌండ్ తిరగమ్మా. మన మనసు కరెక్ట్ ఉంది, అన్ని సెట్. ఇది ఇట్లా ఇట్లా పెట్టి కొంచెం ఏం కాదు. ఇంకో ఒకటి దింపినవు దూరం గ్యాప్ ఉంది. తీసుకున్నా అందరు బాగా తీసుకుంటామా. ఇది ఎక్కడ పడేయాలి? పక్కన పడేయాలి. కింద అది వెలుగుతూనే ఉంటుంది.
అట్లా కొడతారా తోక ఇటు పెట్టుకో చేతి కింద పెట్టుకోవాలి ఇట్లానా ఎస్ అట్లా పెట్టాలి ఇంకో రౌండ్ మాటలు మస్తు మాట్లాడతారు వస్తుంది రైట్ సూపర్ వరకు సూపర్ ఇక్కడ పెట్టాయి కొంచెం పసుపు కుంకుమ పెట్టి మొక్క పెట్టి ఆల్ ద బెస్ట్ టు సిద్దిపేట సిటీ కాంప్లెక్స్ టీమ్. నవ్య నీ పేరు ఏముంటారు రవ్య నవ్య రైట్ మేకింగ్ బాబాయ్ ఓకేనా All the best. రాదు కానీ అట్లా అట్లా ట్రై చేసా ఓకేనా బాబాయ్ ఓకే సూపర్ పోతుంది బాయ్ బాయ్ అయ్యా పోతాం మనం కూడా బొట్లు పెట్టుకోవాల్సింది అసలు కదా స్టార్ట్ బాబాయ్ ఇది ఒకసారి నువ్వు దాదా. అక్కడ పెట్టు, అక్కడ పెట్టు ఇవి అక్కడ పెట్టు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు సత్యం వినమ్మా ఏ బాబు సీరియస్ లొకేషన్ సైలెన్స్ అయ్యి బాబు మాట్లాడద్దు సత్యం భార్య రామలక్ష్మి ఇంట్లో ఏవో పనులు చేస్తూ ఆ డ్యూటీ జరుగుతుంది అదొక విషయం అవి నీకు అడ్డం వస్తుంది కెమెరా నువ్వేం చేస్తావు ఇక్కడ ఉండి కాగితాలు చూసుకుంటావు లెక్కలు చేసుకుంటున్నావు ఓకేనా ఏం చేస్తావు కొద్దిసేపటి తర్వాత కొద్దిగా ఆలోచన చేసుకొని ఒక ఫోన్ చేస్తాం ఫోన్ చేసిన వాడు ఎత్తలే నువ్వే హలో హలో ఎంగేజ్ వస్తుందని పెట్టేస్తావు పెట్టేసి మళ్ళీ లెక్కలు చేసుకుంటావు నేను చేసుకున్న తర్వాత మళ్ళీ యాదికి వస్తుంది నీకు యాదికి వచ్చి అంటే ఇటే ఉంటుంది వస్తావు నువ్వు చూడు 5 నిమిషాల వరకు వస్తావు నాకు తెలుసు జర ముందు కొడుతూ కొబ్బరికాయ నీ అక్కడ ఎక్కడ సేమ్ నువ్వు కూడా అంత చేస్తావు ఏజ్ చిన్నప్పుడు మీ మమ్మీ ఏజ్ ఇంకో ఫోన్ నువ్వు పెద్దప్పుడు మీ మమ్మీ చిన్నగా పడుతుంది. అమ్మా నాది ఇంకో ఫోన్ ఇక్కడ వస్తున్నా వస్తున్నా అమ్మాయి 1-2 టైమ్స్ వస్తారా 2-3 టైమ్స్ ఇట్లా తర్వాత దాన్ని మాట్లాడి అమ్మాయి ఈ 2-3 టైమ్స్ రావాలన్నమాట ఎట్లా వస్తావు వచ్చేసి మన అప్పుడు నీ డైలాగ్ లేదు పని చేద్దామా ఈ కొబ్బరికాయలు తీసుకోమని అట్లానే చేద్దామా తీసుకుపోయినట్టు ఒక వాటర్ బాటిల్ పెట్టినట్టు నీళ్ళు ఇచ్చినట్టు అంటే నువ్వు లేరు వాళ్ళు సాధి లేదు వీళ్ళకి ఇవ్వండి నువ్వేమంటావంటే ఎక్కడ వస్తువులు అక్కడే పెడతారు ఏదైనా ఇదే చూసుకోవాలి ఎంతసేపు కొబ్బరికాయ కొట్టి అని చెప్పి ఇవి తీసుకుంటూ ఉంటావు అంటే జస్ట్ నువ్వు ఉన్నావు ఇంట్లో వస్తున్నావు అని ఎందుకంటే తర్వాత ఈ షార్ట్కి నీది అవసరం కాబట్టి నిన్ను ముందు అట్లా ఇంటరాక్షన్ చేస్తున్నావు అమ్మాయి కొబ్బరికాయ వద్దు ఒక్క నిమిషం కొబ్బరికాయ వద్దు కొబ్బరికాయ సంబంధం లేదు నా పర్సనల్ ఓకే నీకు దీనికి సంబంధం లేదు అనంత అదే డైలాగ్ అనమ్మా కానీ ఇప్పుడు దీనికి మెయిన్ కథకి నీకు సంబంధం లేదు రోల్ యాక్షన్ కెమెరా రోల్ రోల్ రోలింగ్ రోలింగ్ ఎక్కడ పని అక్కడే ఎక్కడ వస్తే అక్కడే పెడతారు మళ్ళీ వచ్చి నీళ్ళు పెట్టుకో అదే అదే లైన్ అమ్మాయి ఒక్క నిమిషం పెట్టు రైట్ రైట్ అదే వస్తుందా అమ్మాయి వస్తుంది ఇప్పుడు కొంచెం అక్కడ వాటర్ బాటిల్ రోల్ 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 ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టి ఈ మూల రికార్డ్ అవుతుంది మాట్లాడితే ఇందులో వస్తుంది రోల్ చెప్పినాక ఇక మాట్లాడద్దు అంతే సరే ఓకే ఇక ఒక్క నిమిషం నీళ్ళ బాటిల్ అక్కడ పెట్టి ఈ కుర్చీ దగ్గరికి వచ్చి ఆ కుర్చీ అని చెప్పి యాక్షన్ అని చెప్పు నేను చెప్తా నువ్వు అది అక్కడ పెట్టి ఈ కుర్చీలో సరిగా గదిరి వెళ్ళిపోతావు అంతే ఇక కట్టుకొని ఇది కట్ట రోలింగ్ యాక్షన్
వన్ మోర్ ఇటు పోయినావు కదా అమ్మాయి ఇంకొకసారి ఇటు పోదాం చెప్పాలి నాకు ఓకే ఒక్కయో ఇంకొకసారి